వరంగల్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో జిల్లా మొత్తం అతలాకుతలమైంది. ఇక వరంగల్ టౌన్లో లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. పల్లెల్లో కూడా వాగులు పొర్లుతుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలో నీరు చేరడంతో నానా అవస్థలు పడుతున్నారు జనం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారీ వర్షపాతం నమోదైంది. అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు వరంగల్ నగరంలో కురుస్తున్నాయి. గడిచిన 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వరంగల్ నగరమే కాదు, వరంగల్ జిల్లా జనజీవనం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం సమ్మయ్య నగర్, గోకుల్ నగర్, హనుమకొండలోని అనేక కాలనీల్లోని పరిస్థితి ఈ విధంగానే ఉంది. నగరం అంతా అతలాకుతలం అయిపోయింది. వరంగల్లో నీటి ప్రవాహానికి ఇప్పటికే 75 కాలనీల వరకు నీట మునిగాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 76 చెరువులకు బుంగలు పడ్డాయి, 6 చెరువులకు గన్లు పడ్డాయి. దాదాపు ఇప్పటికే 2 మృతి చెందడం జరిగింది, మరొక 2 గల్లంతయ్యారు. ఇక పంట నష్టం, ఆస్తి నష్టం విషయానికి వస్తే పెద్ద సంఖ్యలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కరువు తీరా వానలు పడలేదు. ఫలితంగా 1-2 రోజుల్లో వెనుక ముందు చూసి ఆలోచించి పంటలు వేశారు. వేసుకున్న పంటలు కూడా ఒక్కసారిగా నీట మునిగాయి. పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పటికీ పెద్దగా ప్రాణ నష్టం జరగలేదన్న భావనతో పోలీసు అధికారులు, మిగిలిన యంత్రాంగం అంతా కూడా ఉంది. పునరావాస కార్యక్రమాలు ఇప్పుడే చేపడుతున్నారు. దాదాపు 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 5235 మందిని పునరావాస కేంద్రాలకు చేర్చారు. రహదారులు మొత్తం కుప్పకూలిన ఫలితంగా వరంగల్ జిల్లాలో రహదారులు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా ఆర్టీసీ ఇప్పటికీ 160 బస్సు సర్వీసులను వరంగల్ జిల్లాలో నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ నగరంలో ఎక్కడ కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, నాలాలు కబ్జా గురి కావడం, అదేవిధంగా పెరుగుతున్న నగరానికి, విస్తరిస్తున్న నగరానికి తోడు సరైన ప్రణాళికలు లేకపోవడం కారణంగా ఈ వర్షపు నీరు ఒక్కసారిగా జామ్ అయి ఎక్కడెక్కడ అతలాకుతలమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొద్దిసేపు క్రితం వరంగల్ పోలీస్ కమిషనర్ లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చి పరిస్థితులు సమీక్షిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా స్థానిక పోలీసుల సహకారంతో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకుండా దగ్గర నుండి సమీక్షించారు. నా మధ్య సిపి గారు నా మధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్, మార్నింగ్ సార్, నిన్న నుంచి మీరు ఫీల్డ్లో ఉన్నారు. ఓవరాల్గా ఇన్పుట్ ఉంది? నిన్నైతే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ నేచర్ ఉండేది. మనము ఇదంతా సడన్గా వచ్చి రావడము, మొత్తం నీళ్లు నిండిపోవడం, మత్తడి నుంచి నీళ్లు పొంగడము, సోమిడి చెరువు నుంచి కానీ, చిన్నవడ్డపల్లి దగ్గర కానీ, జిల్లాలో వేరే ప్రాంతాలు కూడా చాలా వర్షం ఎక్కువ ఉండడం వల్ల జరిగింది. దాన్ని మనము ఒక 40 టీంలుగా వేసేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ చర్యలు చేపట్టడం జరిగింది. ఎవరికి ప్రాణహాని లేకుండా మేము చర్యలు తీసుకోగలిగాం. ట్రాఫిక్ పరంగా కూడా ఈ రూట్ డైవర్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనకున్న ఒకటే రోడ్ అది, మన నయీం నగర్ దగ్గర పెద్దమూరి అంటారు కదా, అక్కడ నీళ్ళు ఇదే వాటర్ అక్కడ వెళ్ళడం మూలంగా అటు నుంచి కూడా కనెక్షన్ తెగిపోయింది. ఇది ఒక ఇంటర్నల్ బైపాస్ ఇది ఉంది. ఇది కూడా వర్షం రావడం మూలంగా గోపాలపురం ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా నీళ్లు ఉండడం మూలంగా మనము ట్రాఫిక్ డైవర్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ప్రజలకు ఏం హాని జరగకోకుండా అందరికీ షెల్టర్ ఏరియాస్లో చేరుకునే విధంగా మేము చర్యలు చేపట్టడం జరిగింది. 7 పునరావాస కేంద్రాల దాదాపు ఇప్పటికే 5000 మంది ఉన్నారు. అంటే పెద్దగా ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఆస్తి నష్టం కూడా పెద్దగా, అంటే రహదారులు మినహా పెద్దగా ఏం జరగలేదు. అంటే ఓవరాల్గా నాలా కబ్జా కావచ్చు, తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఓవరాల్గా టౌన్ ప్లానింగ్ అంటే మీకు ఫీడ్బ్యాక్ అంటే ఇది బేసికలీ మనము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో చూడాలి. ఇది మనము హ్యూమన్ బీయింగ్స్ కొంచెం మెటీరియలిస్టిక్గా అయిపోతున్నాం. దట్ ఈస్ వాట్ ఇవాళ చేస్తారా, ఎవరు నిన్న చేస్తారని కాదు, ఓ టోటల్ పర్స్పెక్టివ్ అట్లా మారిపోయింది. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ చెట్లు నాటాలి కార్యక్రమం చెప్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, వాతావరణ సమతుల్యతలను చెప్పుకుంటూ వస్తున్నాం. అవి పాటించలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితి వస్తుంది. మనం టోటల్గా ఈరోజు నాకు అడ్వాంటేజ్ ఉంటే డిస్ట్రక్టివ్ వేలో చేయడము జరుగుతూ ఉంది. దానివల్లనే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ లేకుండానే ఉన్నాం. ఇటువంటి వైపరీత్యాలు అవుతున్నాయి. అంటే అంటే నేచర్ యాంగర్ ఎక్స్ప్రెస్ చేస్తుంది, దాన్ని సరిగా ప్రొటెక్ట్ చేస్తలేరు కాబట్టి. సో ఐ విల్ షో మై మైట్ అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే వరంగల్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి భారీ వర్షపాతం, అసాధారణ వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా డిజాస్టర్ స్టెప్స్ ఎట్లా ఉన్నాయి? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాని బట్టి చాలా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇంత పెద్ద కంట్రీలో, ఇంత డిఫరెంట్ లొకాలిటీలో ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చేంత లెవెల్గా మనం టీమ్స్ పెట్టలేము.
అంటే ప్రాక్టికాలిటీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. మనం హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో చాలా కష్టపడి అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కూడా చాలా అందరి అధికారులు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి చేస్తున్నారు. సెలవులో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. అందరు ఇన్వాల్వ్ అయ్యారు. ఏంటంటే మనము కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా మనము ఈ డిస్ట్రాయ్ చేస్తున్నాం మనం ఎన్విరాన్మెంట్. సో సడన్గా ఇటువంటి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్ మనం బెటర్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి సమాజాన్ని ఈ గ్లోబ్ను అందించాలా అని చెప్పేసి మనకు ఉండాలి. సార్ వర్షం తగ్గుముఖం పడుతుంది, జనజీవనం కూడా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకా ఫోర్కాస్టింగ్ కూడా ఉంది, ఇంకా వచ్చే 4 రోజుల్లో వర్షం విపరీతంగా వచ్చే అవకాశం ఉందని ఎలాంటి మెజర్ చేస్తారు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో వర్షం పడేటట్టు ఉంది. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి రెస్పైట్ నిన్న సాయంత్రం తర్వాత నైట్ కూడా పడకుండా ఉన్న మూలంగా పొద్దున ఇట్లా తుంపూరులో ఇట్లా పడుతూ ఉన్నాయి. ఇవి దీనివల్ల మనకంటే ఈ వాటర్ ఉన్న ఏదైతే ఉందో ఇదంతా వెళ్ళిపోతుంది. మనము వరంగల్లో ఉన్నటువంటి గొలుసుకట్టు ఈ చెరువు మూలంగా ఈ వాటర్ అంతా వేరే వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టాగ్నేట్ అయ్యి లేకుండా ఉండడానికి ఉంటుంది. ఈవెన్ ఈ ఫ్లో అవుతున్న వాటర్ కూడా మత్తడి నుంచి వస్తున్న వాటర్ కాబట్టి డ్రైనేజ్ వాటర్ కాదు. ఇదన్నీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాకు స్టెబిలిటీ వచ్చింది. ఇప్పుడు ఈ నిన్నటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంత రేంజ్ వచ్చినా మేము హ్యాండిల్ చేసేయడానికి మేము రెడీగా ఉన్నాం సిచ్యువేషన్. సో మొత్తానికి నగర పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంకా వరద ఉధృతి వరంగల్ నగరంలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. అయితే తగ్గుముఖం పట్టే క్రమంలో పొరపాటున గ్రహపాటున వర్షం కనుక మళ్ళీ వర్ష బీభత్సం కనుక ఉంటే ఆ పరిస్థితిని, ఆ ప్రమాదాన్ని ఎవరు అరికట్టలేరనే హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ.